చంద్రబాబుతో భేటీ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాద్ లోని తెలంగాణ ఐటీ హబ్ ను సందర్శించారు. సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్టప్లతో భేటీ అయ్యారు. దీనిపై ప్రతినిధి రవి స్పెషల్ రిపోర్ట్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గారు ఈ రోజు హైదరాబాద్ ను విజిట్ చేశారు. ఆయన పర్యటనలో భాగంగా గచ్చిబౌలిలోని ట్రిపుల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన టీ హబ్ ను కూడా ఆయన సందర్శించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ టీ హబ్ లో దాదాపు ఏర్పాటు చేసినటువంటి 100 మంది స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో పాటు హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ కంపెనీస్ హెడ్స్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. మొత్తంగా అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. ముఖ్యంగా ఈ రోజు స్టార్టప్ కంపెనీస్ కు సంబంధించి ఆయన ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు స్టార్టప్ కంపెనీస్ కు ఇప్పుడు ఈ టీ హబ్ అనేది అడ్డాగా మారుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఈ టీ హబ్ ఏర్పాటు ద్వారా స్టార్టప్ కంపెనీస్ కు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ స్టార్టప్ కంపెనీలు మొత్తంగా 200 స్టార్టప్ కంపెనీలకు మొదటి దశలో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా 178 కంపెనీలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అందులోని 100 కంపెనీస్ ప్రతినిధులతో ఈ రోజు సత్య నాదెళ్ల సమావేశం అవున్నారు. ఆయనతో పాటు కేటీఆర్, జయేష్ రంజన్, మరోవైపు రమేష్ లోక్నాథన్, హైసియా ప్రెసిడెంట్, వీళ్ళందరితో కూడా ఆయన సమావేశం అవుతున్నారు. ఇక్కడ టీ హబ్ లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా తాను ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మంచి ఐడియాతో ఎవరైనా స్టార్టప్ ముందుకు వస్తే అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించేందుకు తాను సిద్ధం అని చెప్పి సత్య నాదెళ్ల ప్రకటించినట్లు తెలుస్తుంది. మొన్న రతన్ టాటా గారు కూడా విజిట్ చేసినప్పుడు అదే మాట చెప్పారు. ఇక్కడ టీ హబ్ ను ఎంతో అధునాతన హంగులతో టీ హబ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తాను కూడా సహకరిస్తాను, టాటా కంపెనీకి సంబంధించినటువంటి ఏదో ఒక స్టార్టప్ కంపెనీస్ కూడా తాను తోడ్పాటు అందిస్తానన్నారు. లేకపోతే ఎవరైనా ప్రతినిధులు వస్తే కూడా వాళ్లకు సహాయం అందించేందుకు కానీ లేకపోతే వారికి తోడ్పాటును అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి 5 పాలసీలను కూడా సత్య నాదెళ్ల చేతుల మీదుగా ప్రకటించాలని ముందుగానే భావించారు. అయితే ఎమ్మెల్సీ కూడవచ్చు, మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు 5 పాలసీలను ప్రకటించలేకపోతారు. ముఖ్యంగా స్టార్టప్, ఇన్నోవేషన్, గేమింగ్ ఇట్లాంటి కొన్ని 5 పాలసీలను మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం సత్య నాదెళ్ల చేతుల మీదుగా ప్రారంభిద్దామని చెప్పేసి ముందుగా భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల కూడా మరోవైపు సత్య నాదెళ్ల షెడ్యూల్ కూడా బిజీగా ఉండడంతో ఈ పాలసీల ప్రకటనను కొంతమేర వాయిదా వేసుకున్నారు. అయితే ఈ అరగంట భేటీ తర్వాత 10:20కు ఈయన హైదరాబాద్ నుంచి సత్య నాదెళ్ల బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు. అక్కడ జపాన్ కంపెనీ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం అవనున్నారు. మొత్తంగా అరగంట పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో స్టార్టప్ కంపెనీలను ఉద్దేశించి ఆయన ఎంతో ప్రోత్సాహకరంగా ప్రకటించినట్లు తెలుస్తుంది. మీరు ఒక గొప్ప ఐడియాతో ముందుకు వస్తే అన్ని రకాలుగా తాను సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా సత్య నాదెళ్ల ప్రకటించినట్లు తెలుస్తుంది.